అయితే సార్ మీ సినిమాల్లో ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే చాలా అంటే హుక్కింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. యాజ్ ఏ మీరు రాసుకున్నప్పుడు కానీ, లేదా ఒక సీన్ విజువలైజ్ చేసేటప్పుడు కానీ, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అసలు మీ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే థాట్ ప్రాసెస్‌కి అసలు అంతే లేదు. హ్మ్. ఏదైనా ఆలోచించొచ్చు. ఎలా అయినా ఆలోచించొచ్చు. కానీ ప్రాక్టికల్‌గా మనం వెళ్ళేసరికి ఆహ్, మనం అంటే మన విజువలైజేషన్‌లో అనుకున్నవి దొరక్కపోవచ్చు, ఉండకపోవచ్చు. ఇన్‌స్టాంట్ ఐడియా వస్తది చూసారా ఎప్పుడు, నేను దాన్ని బాగా ఎక్కువ నమ్ముతా. ఓకే. యూ నో అవి వర్కౌట్ అవుతాయి కూడా చాలా వరకు కూడా. హ్మ్. ఎప్పుడైనా. సో, నేను ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తా. టోటల్ సినిమా ఆల్ అంటే స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఎండింగ్ రిలీజ్ దాకా చూసుకుంటే, నేను ఆలోచించుకునే టైంని ఎంజాయ్ చేస్తా. అంటే ఆ స్టోరీల కోసం ఆలోచించడం, ఆ హ్మ్. సీన్‌ల కోసం ఆలోచించడం చూసారా? అది నేను బాగా ఎంజాయ్ చేస్తా. హ్మ్. అది మనల్ని అంటే ఊహాలోకంలో ఉంచుతుందనమాట. మన ఆలోచనలు కదా! మనకు నచ్చినట్టు వెళ్తా ఉంటాం. అయిపోతుందనే ఒక పాజిటివిటీ ఉంటుంది. అయితే హ్మ్. ఇలా చెయ్యొచ్చు అనే ఒక థాట్ ఉంది. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తా.